సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. 5 సంవత్సరాలు ఇక్కడ డే 1 నుంచి కరోనా సమయంలో కూడా నాయకులు ఎవరు బయటికి రాకపోతే పార్టీ నాకు హాస్పిటల్కి వెళ్ళమని బాధ్యత ఇస్తే కూడా మా తండ్రి బెడ్ మీద ఉంటే అచేతనంగా బెడ్ మీద ఉంటే నేను కరోనా హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వస్తే ఆయనకి ప్రమాదం అని తెలిసి కూడా పార్టీ ఇచ్చిన బాధ్యతలు నిర్వహించారు. నియోజకవర్గంలో రోజు ఇక్కడ సమస్యలు కార్యకర్తల మీద ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతున్నా పోరాటం చేస్తూనే పార్టీ ఎక్కడ బాధ్యత అప్పగిస్తే ఏ చోటకి ఏ కార్యక్రమం చేయబట్టి చేసి వచ్చారు. ప్రతి సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు జూమ్ కాన్ఫరెన్స్లో కానీ ఇంకో చోట కానీ రామకృష్ణారెడ్డి నుంచి పూర్తిగా తీసుకుని ప్రతి నాయకుడు పోరాడాలని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అన్నిటికన్నా ప్రధానమైనది ఏంటంటే నా ఆరోగ్యాన్ని పణంగా పెట్టాను, నా జీవితాన్ని పణంగా పెట్టాను, నా కుటుంబాన్ని పణంగా పెట్టాను. పెట్టి పార్టీ కోసం ఇవాళ చేస్తే ఇవాళ తీవ్రమైన మోసానికి గురయ్యాం. ఇవాళ కార్యకర్తలందరూ కూడా నా దగ్గరే ఉన్నారు. రేపు ఉదయం కూడా మొత్తం వస్తున్నారు. మేము ఏమి కార్యాచరణ చెయ్యాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఈ మోసాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి. ఇంతకాలం తెలుగుదేశం పార్టీ ఉనికిని, తెలుగుదేశం పార్టీని కాపాడడం కోసం పోరాటం చేశాం. ఇవాళ ప్రధానంగా నా కార్యకర్తలను రక్షించుకోవడం కోసం ఇవాళ ఎవరైతే నన్ను నమ్మి ఇవాళ కార్యకర్తలు అనేక మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నన్ను నమ్ముకుని ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఆ బాధ్యతను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన నేను రేపు కార్యకర్తలతో చర్చిస్తాను. నాకున్న ఏకైక బలహీనత నేను ఆర్థికంగా స్థితిమంతుడిని కాకపోవడమే. అదే కారణం ఇవాళ నాకు ఈ విధమైన శాపంగా పరిణమించిందనేది నేను భావిస్తూ ఉన్నాను. కార్యకర్తలను కాపాడుకోవడం ఇవాళ ఎందుకంటే ఇప్పటికే 185 కేసులు ఉన్నాయి కార్యకర్తలపై. నా పైన 39 కేసులు ఉన్నాయి. అధికారం మీద ఆధారపడింది. అందుకోసం మీ అందరూ దయించి రేపు ఉదయం 9 గంటలకి మనందరం ఇక్కడికి చేరుకుందాం. మనందరం కలిసి చర్చించి నిర్ణయం తీసుకుందాం. అంతవరకు మీరు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఇంత ఘోరంగా మోసపోతామని మనం కల్లో కూడా ఊహించలా. సాక్షాత్తు అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఏ విధంగా అనపర్తి నియోజకవర్గ కార్యకర్తలను స్ఫూర్తిని ఆయన ప్రశంసించారో మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ ఆయనకున్న ఇబ్బందులు ఏమున్నాయి, ఎందువల్ల ఈ విధంగా మౌనం వహిస్తున్నారు అనేది కూడా మనం కూడా ఆలోచన చేద్దాం. దానికి తగిన విధంగా మనం నిర్ణయం తీసుకుందామని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ముఖ్యంగా ఇవాళ ఇప్పుడు అనేక మంది కార్యకర్తలు విలపించడం కానీ 3-4 కార్యకర్తలు పెట్రోల్ పోసుకుని దహనం చేసుకోవడానికి చేసే ప్రయత్నం, అటువంటి ప్రయత్నం చేస్తే అది నాకు ఇంకా తీవ్రమైన కలచివేతకు గురవుతానని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.